కలలో గర్ల్ ఫ్రెండ్ కనిపిస్తే ఏం జరుగుతుంది? మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. ప్రేమ కొన్నిసార్లు పరస్పరం మరియు కొన్నిసార్లు కాదు. ఒకరిని ప్రేమించడం మన చేతుల్లో లేదు. అలాగే మనం ప్రేమించని వ్యక్తిని ప్రేమించడం మన చేతుల్లో ఉండదు. మన జీవితంలో మనం తరచుగా వారితో పాటు కొత్త స్నేహితులను కనుగొంటాము, మన మంచి మరియు చెడు సమయాన్ని పంచుకుంటాము. అలాగే వారు మనతో లేనప్పుడు మనం వారిని కోల్పోతాము. వారు మీ ప్రియుడు లేదా స్నేహితురాలు కావచ్చు. ఈ రోజు ఈ ఆర్టికల్లో గర్ల్ ఫ్రెండ్ యొక్క వివిధ కల అర్థాలను మేము మీకు ఇస్తాము. ఈ వ్యాసం ప్రేమలో ఉన్న మంచి స్నేహితులు మరియు ప్రేమలో పడాలని కోరుకునే వారందరి కోసం వ్రాయబడింది. గర్ల్ ఫ్రెండ్ కల మిమ్మల్ని వేరొకరి కోసం వదిలేసింది. మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని వేరొకరి కోసం విడిచిపెట్టడాన్ని మీరు చూసినప్పుడు లేదా మరొక వ్యక్తిలో ఆమె ప్రేమను కనుగొన్నప్పుడు, మీరు చాలా దయగల వ్యక్తి అని అర్థం మరియు మీరు జీవితంలో విషయాలను చాలా తేలికగా తీసుకుంటారు మరియు ఎల్లప్పుడూ పరిస్థితిని విశ్లేషించిన తర్వాత ప్రతిస్పందిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం మీకు ఇష్టం ఉండదు. మీరు ఒక రకమైన చిల్ పిల్ వ్యక్తి. ఈ కల మీకు లోతైన జీవితాన్ని కలిగి ఉందని సూచిస్తుంది మరియు మీకు తెలుసు, మనస్సు యొక్క సరైన సమతుల్యత మాత్రమే జీవితంలో ఒకరికి అవసరం. మేల్కొనే జీవితంలో మీ స్నేహితురాలు మిమ్మల్ని వదిలివేసినా, మీరు విచ్ఛిన్నం చేయరు మరియు వెంటనే ముందుకు సాగుతారు. మీరు చాలా సానుకూల వ్యక్తి. కలలో చనిపోయిన స్నేహితురాలిని చూడటం. మీరు మీ చనిపోయిన స్నేహితురాలిని కలలో చూస్తున్నట్లయితే, మీరు ఆమెను ఇంకా చాలా ప్రేమిస్తున్నారని మరియు ఆమె మరణం యొక్క బాధ మీకు జీర్ణం కాలేదని అర్థం. ఆమె తిరిగి రావాలని మీరు తీవ్రంగా కోరుకుంటున్నారు. అది మీకు తెలిసినప్పటికీ, అది సాధ్యం కాదు. ఈ కల మీ ప్రియురాలి ఆత్మ మీకు సమీపంలో ఉందని మరియు మీరు కొత్త జీవిత భాగస్వామిని కనుగొనాలని కోరుకుంటుందని సూచిస్తుంది. ఆమె మిమ్మల్ని సంతోషంగా చూడదు. ఒక వ్యక్తికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రకృతి తన పాత్రను పోషిస్తుంది మరియు మీ జీవితంలో ఆ వ్యక్తిని తిరిగి తీసుకువస్తుంది. మీ నవజాత శిశువుగా లేదా మీ జీవిత భాగస్వామిగా అదే వ్యక్తితో తదుపరి జీవితాన్ని ఇస్తుంది. మీ ప్రియురాలితో కలిసి జీవించాలనే కల. ఇది మన ఉపచేతన మనస్సు యొక్క మానసిక ప్రక్రియ. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో, వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తాము. ఈ కల మీకు మీ గర్ల్ ఫ్రెండ్ పట్ల గాఢమైన ప్రేమ ఉందని మరియు మీ గర్ల్ ఫ్రెండ్ కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తుందని, జీవితంలో కలిసి ఉన్న తర్వాత కూడా మీరు ఆమె పట్ల మరింత ప్రేమను వ్యక్తం చేయాలని కోరుకుంటున్నారని మరియు మీ నిద్రలో ఈ కలలు వస్తున్నాయని సూచిస్తుంది. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య అనంతమైన ప్రేమను సూచించే సానుకూల కల. ఒక దానిని మార్గంగా తీసుకోవచ్చు. అవి ఒకదానికొకటి తయారు చేయబడ్డాయి. ప్రియురాలితో కలిసి భోజనం చేయాలనే కల. ఈ కలలు మీ గర్ల్ ఫ్రెండ్స్ ఆరోగ్యం పట్ల మీకున్న అభద్రత మరియు అనుబంధాన్ని సూచిస్తాయి. మీరు ఈ కలను చూస్తున్నారు ఎందుకంటే మీ ఉపచేతన మనస్సులో ఎక్కడో మీ స్నేహితురాలు చెడు ఆహారపు అలవాట్లను కలిగి ఉంది మరియు ఆమె ఎక్కువ చంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంది మరియు మీరు ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తిగా మీ స్నేహితురాలు అనారోగ్యంతో బాధపడటం ఇష్టం లేదు. లేదా అనారోగ్యం. ఎందుకంటే, మీరు ఆమె ముఖం మీద ఈ విషయాన్ని చెప్పలేకపోతున్నారు. మీరు ఈ కలను చూస్తున్నారు. మీరు ఆమె పట్ల శ్రద్ధ వహిస్తే, మీరు ఆమె ముఖం మీద ఈ విషయాన్ని ముందుగా చెప్పాలి. ఆమె మీ అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటే, ఆమె మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తుంది మరియు ఆమె మీ జీవిత భాగస్వామి అని ఎవరికి తెలుసు? కలలో మీ స్నేహితురాలిని చంపడం. ఈ కల మిమ్మల్ని విధ్వంసం చేయగలదు కానీ ఈ రకమైన కలలకు గొప్ప వివరణలు కూడా లేవు. ఈ కల సమీప భవిష్యత్తులో విభజన మరియు వేదనను సూచిస్తుంది. వ్యక్తిగత విభేదాల కారణంగా మీరిద్దరూ విడిపోవచ్చు. మీరిద్దరూ చిన్న చిన్న విషయాల్లో ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకోవడం, వాదించుకోవడం కంటే ఒకరినొకరు అర్థం చేసుకుని మాట్లాడుకోవాలి.
మీరిద్దరూ ఒకరికొకరు నిజాయితీగా ఉంటే మీరిద్దరూ విడిపోయే అవకాశం లేదు. ఒకరితో ఒకరు మంచిగా మాట్లాడుకోవడం మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మీ బంధాన్ని మరింత శక్తివంతంగా మరియు విడదీయరానిదిగా చేస్తుంది. కలలో ప్రియురాలి వివాహాన్ని చూడటం. మళ్ళీ ఈ కల సంతోషకరమైన మరియు విచారకరమైన కల కూడా కావచ్చు. మీరు ఇప్పుడు స్నేహితుల కంటే ఎక్కువగా ఉంటే, ఈ కల మీరు ఒకరికొకరు వ్యక్తిగత స్థలాన్ని ఇవ్వడం లేదని మరియు ఒకరి జీవితంలో మరొకరు అవసరం కంటే ఎక్కువగా జోక్యం చేసుకుంటుందని సూచిస్తుంది. కానీ మీరు కేవలం సాధారణ స్నేహితులు మరియు ఆమె వివాహాన్ని చూసినట్లయితే, ఆమె జీవితంలో స్థిరపడాలని మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపాలని మీరు కోరుకుంటున్నారని అర్థం. కలలో ప్రియురాలి తండ్రిని చూడటం. ఈ కల మీరు మీ స్నేహితురాళ్ల తండ్రికి ఎక్కడో భయపడుతున్నారని సూచిస్తుంది మరియు మీ స్నేహితురాలు కొన్ని రోజుల నుండి తన తండ్రిని కలవమని మిమ్మల్ని పట్టుబడుతోంది మరియు మీరు అతనిని కలవడానికి ప్రతిసారీ కొత్త సాకును కనుగొంటారు. మీరు ఎక్కువ కాలం స్నేహితులుగా ఉండాలనుకుంటే ఇది తప్పించుకోలేని పరిస్థితి కాదు. మీ స్నేహితురాలు మీకు ఆమె భావాలు మరియు కోరికల పట్ల గౌరవం లేదని అనుకుంటూ ఉండవచ్చు. ప్రియురాలు నిన్ను బ్రదర్ అని పిలుస్తోంది. మీరు ఒక కలను చూసినప్పుడు, మీ స్నేహితురాలు మిమ్మల్ని సోదరునిగా సంబోధిస్తున్నప్పుడు, మీరు మీ ప్రియురాలి అవసరాలను తీర్చాలని మరియు మీ స్వంత ఆలోచనలను ఆమెపై విధించడం కంటే ఎక్కువగా అర్థం చేసుకోవాలని కల చెబుతుంది. ఈ కల ఉపచేతన మనస్సు నుండి ఒక హెచ్చరిక, మీరు మీ ఆలోచనలతో ఆమెను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తూ, వాటిని తరచుగా ఆమెపై విధించినట్లయితే, మీ కల నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదు. కలలో మీ గర్ల్ఫ్రెండ్ ఎదురుగా మీరు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ కల మీ స్నేహితురాలు మీ కార్యకలాపాల గురించి చాలా అనుమానాస్పదంగా ఉందని మరియు ఆమె మీపై రేకి చేయడానికి ప్రయత్నిస్తుందని మరియు తరచుగా మిమ్మల్ని చికాకు పెడుతుందని సూచిస్తుంది. ఈ కల గురించి మీకు బాధగా అనిపిస్తే, ఒక విషయానికి అర్థం చేసుకోవడం కంటే, ఆమె మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తోంది మరియు మీరు ఆమెను వేరొకరి కోసం విడిచిపెట్టడం ఇష్టం లేదు. నిన్ను వేరే అమ్మాయితో చూడాలనే ఆలోచన కూడా ఆమె తట్టుకోలేకపోతుంది. అవును, ఇది చాలా ఎక్కువ ప్రమేయం కలిగి ఉండవచ్చు కానీ మీరు ఆమెతో మాట్లాడాలి మరియు ఆమె అతని గురించి స్వాధీనపరచుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. మీరు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోరనే నమ్మకంతో ఆమెను తీసుకెళ్ళండి. లేదా మీకు కొన్ని ఇతర ప్రణాళికలు ఉంటే, ఆమెను మోసం చేయకండి, లేకపోతే మీ చెడు కర్మ మీకు గుణపాఠం నేర్పుతుంది. గర్ల్ఫ్రెండ్ మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడం కల. ఈ కల మీ ప్రియురాలి పట్ల మీకు ఉన్న లోతైన కామాన్ని సూచిస్తుంది. మీరు ఆమెతో సంభోగం చేయాలనుకుంటున్నారు కానీ ఆమెను ఒక వ్యక్తిగా అర్థం చేసుకోవడం ఇష్టం లేదు. మీరు తరచుగా ఈ కలను చూసినట్లయితే, మీరు మీ భావాలను నియంత్రించుకోవడం కంటే మరియు ఇది మీ జీవితంలో తప్పు మలుపు తిరుగుతుందని మరియు మీ స్నేహితురాలు మరియు సమాజం యొక్క చెడ్డ పుస్తకాలలో మిమ్మల్ని ప్రదర్శించవచ్చని అర్థం చేసుకోవాలి. అనారోగ్యంతో ఉన్న స్నేహితురాలు కల. ఈ కల మీ స్నేహితురాలు ఆరోగ్యంగా మారుతుందని మరియు చివరకు కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యం నుండి బయటపడుతుందని సూచిస్తుంది. ఇది సానుకూల కల. మీరు ఈ కల రాత్రిని చూసినట్లయితే, మీరు సమీపంలోని చర్చి, మసీదు లేదా ఆలయాన్ని సందర్శించి దేవుడిని ప్రార్థించాలి మరియు మీ జీవితంలో జరిగే అన్ని సానుకూల విషయాలకు సర్వశక్తిమంతుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి. భగవంతుని పట్ల కృతజ్ఞత చూపడం వల్ల మీ ఆనందాన్ని హద్దుల్లో పెంచుతుంది. కాబట్టి ప్రతి పరిస్థితిలో దేవునికి కృతజ్ఞతతో ఉండండి, ఎందుకంటే జీవితంలో ఇతరులు ఎదుర్కొనే కొన్ని కఠినమైన విషయాలను మీరు ఎదుర్కోకపోవచ్చు. డ్రీమ్స్ లో డేటింగ్ లో మీ స్నేహితురాలిని బయటకు తీసుకెళ్లడం. మీరు ఒక కలని చూసినప్పుడు, మీరు ఎక్కడికి వెళుతున్నారో, ఈ కల ఇద్దరు వ్యక్తుల మధ్య సామరస్యాన్ని మరియు లోతైన ప్రేమను సూచిస్తుంది. మీరు చాలా మంచి వ్యక్తి అని అర్థం, మీ స్వీయ ప్రాముఖ్యత కంటే ఇతరుల గురించి ఆలోచించే వ్యక్తి. అలాగే, ఈ కల మీ జీవితంలోకి వచ్చే ఏ వ్యక్తిని సూచిస్తుంది,
మిమ్మల్ని విడిచిపెట్టాలని కలలు కంటున్నది మరియు హృదయపూర్వకంగా మీ స్వంతం అవుతుంది. ప్రేమ పరస్పరం లేదా ఏకపక్షం కావచ్చు మరియు మనం ఎవరి కోసం పడతామో లేదా మన కోసం ఎవరు పడతామో మనం నియంత్రించలేము. మా ప్రయాణంలో, మేము కొత్త స్నేహితులను సంపాదించుకుంటాము మరియు వారితో చాలా క్షణాలను పంచుకుంటాము. వారు మా ముఖ్యమైన వ్యక్తులు లేదా సన్నిహితులు కావచ్చు. వారు లేనప్పుడు, మేము తరచుగా వారిని కోల్పోతాము. ఈ కథనం గర్ల్ఫ్రెండ్లకు సంబంధించిన వివిధ కలల వివరణలను అన్వేషిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి, మంచి స్నేహితులకు లేదా ప్రేమను పొందాలని ఆశిస్తున్న వారికి అంతర్దృష్టులను అందిస్తుంది. మీ స్నేహితురాలు మిమ్మల్ని మరొకరి కోసం విడిచిపెట్టాలని కలలు కంటున్నారు. మీ స్నేహితురాలు మిమ్మల్ని వేరొకరి కోసం విడిచిపెట్టినట్లు మీరు కలలుగన్నట్లయితే, అది మీ దయగల స్వభావాన్ని మరియు పరిస్థితులను ప్రశాంతంగా నిర్వహించగల మీ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కల మీరు సమతుల్య మనస్సుకు విలువనిచ్చే వ్యక్తి అని మరియు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడని వ్యక్తి అని సూచిస్తుంది. నిజ జీవితంలో మీ స్నేహితురాలు మిమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ, మీరు సానుకూల దృక్పథాన్ని కొనసాగించడం వల్ల మీరు బాగా ఎదుర్కొంటారు మరియు వేగంగా ముందుకు సాగుతారు. మరణించిన స్నేహితురాలు కల. మరణించిన స్నేహితురాలు కలలు కనడం తరచుగా మీరు ఆమె నష్టంతో తీవ్రంగా ప్రభావితమవుతున్నారని సూచిస్తుంది. ఇది అసాధ్యమని మీరు అర్థం చేసుకున్నప్పటికీ, ఆమె తిరిగి రావాలని మీరు కోరుకుంటున్నారని ఈ కల సూచిస్తుంది. ఇది ఆమె ఆత్మ సమీపంలో ఉందని సూచిస్తుంది. మీరు ముందుకు సాగాలని మరియు కొత్త వారితో ఆనందాన్ని పొందాలని ప్రోత్సహిస్తుంది. భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కొన్నిసార్లు ప్రకృతి ప్రతిస్పందిస్తుంది. ఆ వ్యక్తిని వేరే రూపంలో, బహుశా మరొక జీవితంలో లేదా కొత్త భాగస్వామిగా తిరిగి తీసుకురావడం ద్వారా. మీ గర్ల్ఫ్రెండ్తో మేకింగ్ అవుట్ కావాలని కలలు కంటున్నారు. మీరు మీ స్నేహితురాలితో కలిసి జీవించాలని కలలుగన్నట్లయితే, అది ఆమె పట్ల మీకున్న గాఢమైన ప్రేమ మరియు ఆప్యాయతను ప్రతిబింబిస్తుంది. మీ భావాలు చాలా బలంగా ఉన్నాయని ఈ కల సూచిస్తుంది. మీరు మీ కలలలో కూడా ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉంటారు. ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న అనంతమైన బంధానికి సానుకూల సంకేతం. మీరు నిజంగా ఒకరికొకరు ఉద్దేశించబడ్డారని చూపిస్తుంది. మీ గర్ల్ఫ్రెండ్తో కలిసి ఆహారం తీసుకోవాలని కలలు కన్నారు. ఈ కల మీ ప్రియురాలి ఆహారపు అలవాట్ల గురించి ఆందోళనలను వెల్లడిస్తుంది. ఆమె ఆహారం కారణంగా మీరు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటే, ఈ కల ఆ ఆందోళనలకు ప్రతిబింబం కావచ్చు. దీన్ని నేరుగా పరిష్కరించడం మీకు కష్టంగా అనిపించవచ్చు కాబట్టి, మీ ఉపచేతన దానిని మీ కలల్లో వెలుగులోకి తెస్తోంది. మీరు ఆమె గురించి శ్రద్ధ వహిస్తే, మీ ఆందోళనలను బహిరంగంగా చర్చించండి. ఇది మీ సంబంధాన్ని కూడా బలోపేతం చేయవచ్చు. మీ స్నేహితురాలిని చంపాలని కలలు కన్నారు. ఈ కల బాధ కలిగిస్తుంది. ఇది సాధారణంగా భవిష్యత్తులో సంభావ్య విభజన లేదా సంఘర్షణను సూచిస్తుంది. మీరు మరియు మీ స్నేహితురాలు మెరుగ్గా కమ్యూనికేట్ చేయాలని మరియు వ్యక్తిగత విభేదాలను పరిష్కరించుకోవాలని ఇది సూచించవచ్చు. నిజాయితీతో కూడిన సంభాషణలు మరియు పరస్పర దృక్కోణాలను అర్థం చేసుకోవడం మీ బంధాన్ని బలపరుస్తుంది మరియు విడిపోవడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. మీ ప్రియురాలి పెళ్లి కల. మీ గర్ల్ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలని కలలుకంటున్నది మిశ్రమ అర్థాలను కలిగి ఉంటుంది. మీరు నిబద్ధతతో సంబంధం కలిగి ఉన్నట్లయితే, మీరిద్దరూ ఒకరికొకరు మరింత వ్యక్తిగత స్థలాన్ని ఇవ్వాలని ఇది సూచించవచ్చు. అయితే, మీరు కేవలం స్నేహితులు అయితే, ఆమె సంతోషాన్ని పొంది స్థిరపడాలని మీరు కోరుకుంటున్నారని అర్థం. మీ ప్రియురాలి తండ్రిని చూడాలని కలలు కన్నారు. మీరు మీ ప్రియురాలి తండ్రి గురించి కలలుగన్నట్లయితే, అది అతనిని కలవడం గురించి మీ ఆందోళన లేదా అసమర్థ భావనను ప్రతిబింబిస్తుంది. మీరు ఆమె కుటుంబాన్ని కలవాలని మీ స్నేహితురాలు ఆసక్తిగా ఉండవచ్చు మరియు మీ అయిష్టత ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్యను బహిరంగంగా ప్రస్తావిస్తే ఏదైనా ఉద్రిక్తత నుండి ఉపశమనం పొందవచ్చు మరియు ఆమె భావాలను గౌరవించవచ్చు. మీ స్నేహితురాలు మిమ్మల్ని బ్రదర్ అని పిలుస్తుందని కల.
మీ స్నేహితురాలు కలలో మిమ్మల్ని సోదరుడిగా సంబోధించినప్పుడు, మీరు మీ స్వంత అభిప్రాయాలను విధించడం కంటే ఆమె అవసరాలను బాగా అర్థం చేసుకోవాలని మరియు తీర్చాలని సూచించవచ్చు. ఈ కల సంబంధానికి మీ విధానాన్ని గుర్తుంచుకోవడానికి హెచ్చరికగా పనిచేస్తుంది. అపార్థాలను నివారించడానికి కమ్యూనికేషన్ మరియు సానుభూతి కీలకం. మీ గర్ల్ఫ్రెండ్ ఎదురుగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. మీ ప్రియురాలి ముందు మరొకరిని వివాహం చేసుకోవాలని కలలు కంటున్నది. ఆమె మీ నిబద్ధత గురించి అసురక్షిత భావాన్ని కలిగి ఉండవచ్చని సూచిస్తుంది. మీ పట్ల ఆమెకున్న బలమైన భావాల కారణంగా ఆమె అతిగా స్పందించవచ్చు. మీ విధేయత గురించి ఆమెకు భరోసా ఇవ్వడం మరియు వైరుధ్యాలను నివారించడానికి ఆమెకు ఏవైనా అభద్రతలను పరిష్కరించడం చాలా ముఖ్యం. మీ గర్ల్ఫ్రెండ్ మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడం కల. మీ స్నేహితురాలు మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడం యొక్క కలలు తరచుగా తీవ్రమైన శారీరక ఆకర్షణను సూచిస్తాయి. అయితే, ఈ కల తరచుగా సంభవిస్తే, ఒక వ్యక్తిగా ఆమె గురించి లోతైన అవగాహనతో మీ కోరికలను సమతుల్యం చేయడానికి ఇది ఒక సంకేతం కావచ్చు. భౌతిక అంశాలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం మీ సంబంధంలో సమస్యలకు దారితీయవచ్చు. అనారోగ్యంతో ఉన్న స్నేహితురాలు కల. మీ స్నేహితురాలు అనారోగ్యంతో ఉన్నట్లు మీరు కలలుగన్నట్లయితే, ఆమె దీర్ఘకాలిక అనారోగ్యం నుండి త్వరగా కోలుకుంటుందని ఇది సానుకూల సంకేతం. ఈ కల మీ జీవితంలో కృతజ్ఞత మరియు సానుకూలతను వ్యక్తం చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ప్రార్థనా స్థలాన్ని సందర్శించడం మరియు కృతజ్ఞతతో ఉండటం మీ మొత్తం ఆనందాన్ని పెంచుతుంది. మీ గర్ల్ఫ్రెండ్ని డేట్కి తీసుకెళ్లాలని కలలు కన్నారు. మీ స్నేహితురాలితో డేటింగ్కు వెళ్లాలని కలలు కంటున్నది మీ ఇద్దరి మధ్య సామరస్యం, ప్రేమ మరియు బలమైన సంబంధాన్ని సూచిస్తుంది. ఇది మీ శ్రద్ధగల స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది మరియు మీ జీవితంలోకి ప్రవేశించే ఎవరైనా కట్టుబడి మరియు అంకితభావంతో ఉంటారని సూచిస్తుంది. అమ్మాయిల కోసం, ఒక తేదీ గురించి కలలు కనడం అనేది సంభావ్య ఇబ్బందిని నివారించడానికి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడానికి రిమైండర్ గా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే, దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.